హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు అయితే మనం మెదక్ ఫోర్ట్కి బయలుదేరాం. మెదక్ ఫోర్ట్లో ఎక్కేటప్పుడు చాలా స్టెప్స్ అని కాదు, రోడ్డు ఉంటుంది కానీ చాలా పైకి ఎక్కాల్సి వస్తుంది. పిల్లలతోనైతే చాలా టైంపాస్కి వెళ్ళాము. పిల్లలైతే నాతోనే వెళ్దామని చెప్పి నేను ఎటు వస్తే నా వెంబటే ఉన్నారు పిల్లలు, వాళ్ళ మమ్మీ వెంబడి వెళ్ళట్లేదు. మొత్తానికైతే 2 స్టెప్స్ ఎక్కాము. ఈరోజు అయితే వెహికల్స్ అలో లేదు, అందుకే నడుచుకుంటూ వెళ్తున్నాం. నిత్యప్రియ ఎక్కడ వెళ్ళినా డ్యాన్స్ చేద్దామని చెప్తుంది, అసలు ఆగట్లేదు. నిత్యప్రియ అయితే ఎటు వెళ్తే ఎటు నా వెంబటే డ్యాన్స్, నేను ఎటు వెళ్తే అటే. వాళ్ళ మమ్మీ చెప్తే ఒక్క మాట వినదు. 2వ స్టెప్ 2కి అయితే వచ్చేసాం. అక్కడి నుంచి వెళ్తా ఉన్నాం. స్టెప్స్ ఎక్కడం అయితే నరకంగా ఉంది, పిల్లలు ఎక్కలేకపోతున్నారు. 5 నిమిషాలు ఎత్తుకోవడం, 5 నిమిషాలు నడవడం. ఓకే, ఫ్యామిలీతోనైతే ఎప్పుడు ఇలాగే ఉంటాం అనుకో. మొత్తానికైతే 2వ స్టెప్ కంప్లీట్ చేసాం. చూడడానికైతే చాలా సూపర్గా ఉంటుంది లొకేషన్. మొత్తం ఇక్కడ నుంచి మొత్తం మెదక్ మొత్తాన్ని చూడవచ్చు. అలాగని చెప్పి 3rd స్టెప్ వరకు కూడా వచ్చేసాం. నిత్యప్రియ అయితే అసలు చలాకీగా ఉరుకుతూ ఉంది, మాకంటే ముందే పైకి ఎక్కేస్తుంది. ఇది ఫోటోషూటు సెల్ఫీ ఏరియా. మేమైతే సెల్ఫీ దిగేసాం ఇక్కడ, నిత్యప్రియ, నైనిక. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి లొకేషన్ చూస్తే సూపర్ చెరువు కూడా కనబడుతుంది. చెరువు కూడా సూపర్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం సింహద్వారం నుంచి పైకి వచ్చేస్తున్నాం. ఇక్కడ సూపర్గా ఉంటుంది లొకేషన్ అయితే. ఫోటోషూట్కి మనమైతే మొత్తం కవర్ చేయలేకపోతున్నాం. సూపర్, అసలు లొకేషన్ కూడా సూపర్గా ఉంటుంది. ఇక్కడ నుంచి మొత్తానికి వెళ్ళేసాం. పిల్లలు నైనికకైతే 2-3 కోతులు ఉంటాయి. పప్పా కోతి అంటుంది. నిత్యకైతే అసలు భయమే లేదు కోతుల గురించి. వెళ్తా ఉంది. కోతులు కూడా చాలానే ఉన్నాయి. సింహద్వారం అంటారు కదా, సూపర్ ఉంటుంది లొకేషన్, బాగుంటుంది. ఫోటోషూట్స్కి అయితే సూపర్. వచ్చేసాం కోట కిల్లా. ఫస్ట్ లుక్ కనబడుతుందా, స్టార్టెడ్ లొకేషన్ సూపర్గా ఉంటుంది. వ్యూ అయితే ఇక్కడ నుంచి సింహద్వారం లాగా సూపర్గా అనిపిస్తుంది. అసలు కెమెరా తీస్తున్నాం కాబట్టి మనం అంతగా ఎంజాయ్ చేయలేకపోతున్నాం. ఇదే మీద ఫోర్ట్ సూపర్గా ఉంటుంది. స్టెప్స్ లాంగ్ కాకుండా స్లోగా చిన్న స్టెప్స్ లాగా ఉంటాయి. ఇక్కడ నుంచి చూసారు మీకోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా పైకి ఎక్కుతూ ఉన్నాం. ఇంకా ఎక్కాల్సింది చాలా ఉంది, కాకపోతే పిల్లలు నిత్యప్రియ అయితే అసలు ఆగట్లేదు, ముందే వెళ్ళిపోతుంది. నైనికని మెయింటైన్ చేయడం చాలా కష్టంగా ఉంది. అలా పైకి వెళ్తూ ఉన్నాం. నైనిక అయితే ఎత్తుకోండి అని మారం వేస్తుంది. నిత్యప్రియ మాత్రం ఉరికేస్తూ పైకి ఎక్కేసింది, ఆల్రెడీ పైకి వెళ్ళేసింది. ఆగమ్మ కూడా అయినట్టు. ఇక్కడ నుంచి చూసారు కదా, బాగా లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇది సింహద్వారం కోటలు చాలా బాగుంటాయి. ఇక్కడ నుంచి లొకేషన్ కూడా వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడ నుంచి ఇంకా చాలా నడవాల్సి ఉన్నారు. ఇక్కడ పైన ఎక్కేసాం. ఇక్కడ ఇండియన్ ఫ్లాగ్ ఉంటుంది, ఇండియన్ ఫ్లవర్స్. నిత్యప్రియ, నైనిక అయితే డ్యాన్స్ చేస్తూ ఉన్నారు, ఎంజాయ్. నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో 2 స్టెప్స్ పైకి ఎక్కాల్సి ఉంటుంది. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా మనమైతే ఫుడ్ నైనికని మెయింటైన్ చేయడానికి అయితే కంపల్సరీ వాళ్ళ మమ్మీ సరిపోతుంది. మన కెమెరాకి నిత్య క్యాట్ వాక్ చేస్తుంది. ఇక్కడ నుంచి చూసే సూపర్ ఉంటుంది వ్లాగ్స్. మొత్తం ఇండియన్ ఫ్లాగ్ చూడండి. ఇక్కడ నుంచి నైస్ లొకేషన్ ఫర్ మెదక్, సూపర్గా ఉంటుంది. ఇక్కడ నుంచి మెదక్ సూపర్ మొత్తం ఫోటో. ఈ రాతి మీద చెక్కిన ఏనుగు బొమ్మలు సూపర్గానే ఉంటాయి. సూపర్, అసలు చూడడానికి చాలా అందంగా కనిపిస్తాయి. ఇక్కడ నుంచి కోట లోపల కూడా చాలా అందంగా ఉంటుంది. అందుకని చూసారు కదా ఎంత చక్కగా చెక్కారో. చాలా పెద్దగా ఉంటాయి. ద్వారాలు కూడా చాలా పెద్దగానే ఉంటాయి. ఇక్కడ ఫొటోస్కి అయితే సూపర్. అసలు లొకేషన్ గ్రీనరీ అయితే మనం చలికాలంలో వెళ్ళబడింది. నైనికకైతే అప్పుడే ఆకలేసేసింది. వాళ్ళ కోసం మొత్తం ఇక భోజన సమయం స్టార్ట్ అయిపోయింది, మనం కూడా తినాలి కదా. ఇక్కడే స్టార్ట్ చేసి ఇక్కడ చెరువు కూడా చిన్న లోపల బావి లాంటిది ఉంది. సూపర్గా వాటర్, ఇంకా ఇంత హైట్లో కూడా వాటర్ ఉన్నాయంటే చాలా గ్రేట్ అసలు. ఇక్కడ నుంచి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇది మనం కూర్చున్నదంతా దానికి గట్ట అన్నమాట, అంటే కట్టలా కట్టేస్తారు. అక్కడికి ఎవరు వెళ్ళకుండా మనమైతే ఫుడ్ తినేస్తున్నాం. ఇక్కడ నుంచి
చూడండి వెనకాల కనిపించేంత వాటర్, ఇంత పైన కూడా ఎలా వాటర్ ఉన్నాయి అసలు చూడలేము అసలు మనం. చాలా డేంజర్గా ఉంది. పిల్లల్ని అయితే జాగ్రత్త. అది చూసారు కదా వెనకాల గది, అది రాజుగారి కోట అంటారు. మరి నెక్స్ట్ ఇక్కడ నుంచి ముందుకు వెళ్దామంటే ఎండ బాగానే ఉంది. కాకపోతే శీతాకాలంలోనే చలికాలంలోనే మనకు చాలా బెటర్. ఎందుకంటే ఎండాకాలంలో వాటర్ మనం ఇప్పుడే మనకు 4 లీటర్ల వాటర్ అయిపోయినాయి. చూసారు కదా లొకేషన్. నైనిక మేడం అయితే చాలా కష్టపడుతున్నాం నైనికని ఎత్తుకోవడానికి. చాలా కష్టంగా ఉన్నట్టుంది. నిత్య అయితే నా ముందే ఉరికిపోతూ ఉంది. గుహలో దగ్గరకు వచ్చేసాం. చాలా బెటర్ ఉంటాయి. నిత్యప్రియకు అసలు భయమే లేదు. ఏంటని గుహల్లో కొరికిపోతూ ఉంది. చూడండి లోపలికి వెళ్ళిపోతూ ఉంది. ఏంది పప్ప అంటూ గుహల్లోకి వెళ్ళిపోతుంది. అలాగా ఫస్ట్ పోయి వచ్చింది, ఏం లేదనుకుంది, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతూ ఉంది. ఇక్కడ నుంచి చూసారు కదా నైస్ లొకేషన్. ఇదంతా చూసి ఇప్పుడు గుహలు కూడా చూస్తాం లోపలికి. ఇది పిల్లలు వెళ్తూ ఉన్నారు. లోపలికి వచ్చేసి గుహల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. పిల్లలకి వెళ్ళిపోయారు లోపలికి గుహల్లోకి. నిత్యప్రియ కూడా లోపలనే ఉంది. లోపలికి వెళ్ళేసింది ఆల్రెడీ. లోపల కనిపిస్తుంది కదా గుహ లోపల బ్లాక్. నిత్యప్రియ లోపలికి వెళ్ళేసింది ఆల్రెడీ. లోపల నుంచి చూద్దాం. నైనిక వాళ్ళ మమ్మీ అయితే ఇద్దరు రావట్లేదు. నేను నిత్యప్రియ అయితే చాలా స్పీడ్గా వెళ్ళేసాం. ఆల్రెడీ లోపలికి కూడా వెళ్ళాం మేమిద్దరం. లోపల చూసారు కదా ఎంత అందంగా ఉన్నాయి కోటలు. అప్పట్లో నిర్మించిన ఇప్పటికి చెక్కు చెదరకుండా ఉన్నాయి గుహలు. నిత్యప్రియకు భయం వేసినట్టుంది. ఇలా ఉరికొచ్చేస్తుంది బయటకు వచ్చేస్తాం. అప్పటి నుంచి ఇంకా 2-3 స్టెప్స్ పైకి ఎక్కాలి. వచ్చేస్తుంది. నిత్య వచ్చేసామా అనగానే పరిగెత్తుకుంటూ వచ్చేసింది. లేకపోతే అక్కడే ఉండేలా ఉంది. మొత్తం తిరగడమే. అసలు కాళ్ళు చక్రాల్లాగా ఉరుకుతూ ఉన్నాయి నిత్యప్రియవి. వాళ్ళ మమ్మీ నేను ఇక్కడ మెయింటైన్ చేయడంలో సరిపోయింది. బ్యాగు లగేజ్కి వచ్చేసాం ఫైనల్ స్టెప్కి. మెదక్కిలా ఇదే. ఇక్కడ నుంచి మొత్తం చూడొచ్చండి. ఇక్కడ లోపల మెదక్కిలా లోపల సూపర్గా ఉంటుంది లొకేషన్ అయితే. పిల్లలు అయితే భయపడతారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా పిల్లలు అయితే భయపడతారు. చాలా డేంజర్గా ఉంటుంది ఇక్కడ. చాలా సూపర్. ఓకే వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా, అసలు ఏమున్నా కనబడదు. వాళ్ళ మమ్మీ మాత్రం నైనికను మెయింటైన్ చేయడంలో సరిపోయింది. వాటర్ తాపడం అది ఇది చేయడం. మనమైతే మొత్తం తిరగడానికే సరిపోయింది. మనదంతా నిత్యప్రియ ఇంకా ఎనర్జీ కోల్పోలేదు. ఇప్పుడు నైనిక స్టార్ట్ అయినట్టుంది. పప్ప అందులోకి వెళ్దామని గుహ దగ్గరికి తీసుకెళ్తా ఉంది. దాంట్లో ఏమున్నాయి అంటే ఐస్ క్రీమ్లు ఉన్నాయని చెప్తే లోపలికి తీసుకెళ్తా ఉంది నైనిక. వెళ్ళాము. ఇక స్టార్ట్ అయింది. ఇక అయిపోయింది అక్కడ కాబట్టి దిగుతూ ఉన్నాం. దిగేటప్పుడు స్టార్ట్ అయింది. నైనికని మనం మెయింటైన్ చేయాలి ఇప్పుడు దిగేటప్పుడు ప్రోగ్రాంలో. నైనిక పాపం ఇంకా నిత్యప్రియ అయితే వాళ్ళ మమ్మీని మెయింటైన్ చేస్తుంది. నాతో ఉన్నప్పుడు బాగానే నడిచింది. ఇప్పుడు నడవనని మారం వేస్తుంది కాబట్టి వాళ్ళ మమ్మీ మెయింటైన్ చేస్తుంది. చూడడానికి అయితే సూపర్. అబ్బా చలికాలమే రావాలి. ఎందుకంటే ఎండాకాలం మనం వాటర్ తాగడం చాలా కష్టం. వాటర్ కూడా సరిపోవు కూడా. 4 అంటే 4 లీటర్లు కూడా సరిపోవు. ఎన్ని వాటర్ తెచ్చి ఆల్రెడీ చలికాలం 4-5 లీటర్ల వాటర్ తాగామంటే ఎండాకాలం 10 లీటర్లు అయినా సరిపోవు. నిత్యప్రియ మాత్రం ఫాస్ట్గా వచ్చేసింది. నేను రాను అని కూర్చేసిందిగా. రావట్లేదు కాబట్టి ఎత్తుకోవాలి ఎవరో ఒకరు కంపల్సరీ. నైనిక నడిపించడం స్టార్ట్ అయింది. ఈ నిత్యప్రియ మాత్రం నిత్యప్రియ ఇక్కడ నుంచి అలిగి వెళ్ళిపోతూ ఉంది. దిగుతూ ఉంది. నేను రాను అనుకుంటూ ఊరికి పరిగెడుతూ ఉంది నైనిక నిత్యప్రియ. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి దిగుతూ ఉన్నాం స్లోగా. దిగేటప్పుడు అంత ప్రాబ్లం ఏం లేదు కానీ ఎక్కేటప్పుడు అయితే చుక్కలు కనబడ్డాయి. అబ్బాబ్బా 2 పిల్లల్ని ఎత్తుకొని పైకి వెళ్ళాలంటే స్లోగా దిగుతూ ఉన్నాం. స్టెప్స్ వచ్చాయి. నిత్యప్రియ అయితే ఆగట్లేదు. మళ్ళీ దిగేటప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. పరిగెడుతూ ఉంది. ఆపలేకపోతే. నైనిక కూడా స్లోగా నడుస్తుంది. కానీ మెయింటైన్ చేయాల్సింది, ఎత్తుకోవాల్సింది. ఎండ కూడా జర ఇంకా పరిగెత్తాలి. ఇక్కడ నుంచి దిగుతూ ఉన్నప్పుడు తొందరగా. నిత్యప్రియ పరిగెత్తుంది కాబట్టి మనం కూడా పరిగెత్తాల్సిందే. చూడడానికి లొకేషన్ అయితే సూపర్గా ఉంది. జనాలు అయితే పిచ్చ జనాలు వచ్చారు ఈరోజు. చాలా జనాలు. అసలు ఎక్కడ ఖాళీ లేకుండా ఉంది ప్లేస్. దిగడం అయితే స్టెప్ 4కి వచ్చేసాం. 4వది ఇక్కడ నుంచి ఉంటుంది. ఇంకా నడవాల్సిందే. స్లోగా నడుస్తూ ఉన్నాం.
చూడడానికి బాగానే ఉంటుంది లొకేషన్ కూడా. ఇక్కడ ఫొటోస్ కూడా దిగాము, స్టెప్ 2 అని పెట్టాను కానీ చాలామంది అయితే జనాలు అబ్బబ్బబ్బబ్బా. లొకేషన్ అసలు అంత దీన్ని క్లీన్ చేయడం లేదనుకుంటా, క్లీన్ చేసి మెయింటైన్ చేయడం లేదు, ఎలాగో వదిలేస్తారు. ఫొటోస్ అయితే చాలామంది వచ్చారు. ఇక్కడ నుంచి చూసారు కదా మెదక్ కనబడుతుంది, మెదక్ సిటీ మొత్తం చూడవచ్చు ఇక్కడ నుంచి లొకేషన్లో. తర్వాత ఇక్కడ నుంచి స్టెప్ 2లో ఇక్కడ నుంచి నిత్యప్రియ స్టార్టింగ్. నిత్యప్రియ పరిగెత్తా ఉన్నది, ఆగట్లేదు, ఉరికిపోతుంది. చూసారు కదా, నిత్యప్రియ ఉండమ్మా అంటే వెళ్ళట్లేదు. ఇక్కడ ఫ్యామిలీగా ఒక ఫోటో తీసుకున్నాం. మేనక వాళ్ళ మమ్మీతోనే ఉంటుంది. నిత్యప్రియ నేను ఉండను అని వెళ్ళిపోతూ ఉంది, వాళ్ళ మమ్మీ దగ్గర నైన్క ఉంది కాబట్టి. సింహద్వారం 4 సూపర్గా ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా పైకి వెళ్ళొచ్చు, టైం లేదు కాబట్టి మనం వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంకా కిందికి దిగా. నిత్యప్రియ అయితే అసలు వినట్లేదు, వెళ్ళిపోతూ ఉంది, పరిగెత్తేసింది, ఆల్రెడీ కిందికి దిగేసింది. వాళ్ళ మమ్మీ నైనికని మెయింటైన్ చేసుకుంటూ స్లోగా వస్తుంది. చూసారు కదా, ఇంకా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఈరోజు. అసలు నిత్యప్రియ ఎటు వెళ్ళిందో ఎత్తుకాల్సిన టైం వచ్చింది, మరి పరిగెడతా ఉంది నిత్యప్రియ. నిత్యప్రియ ఎక్కడ ఉంది? మేమైతే ముగ్గురం కూర్చుంటున్నాం, మరి నైనిక వాళ్ళ మమ్మీ నేనైతే. నిత్యప్రియ అయితే అసలు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది కిందికి, ఎక్కడ ఉందో ఎత్తుకాలి ఇప్పుడు. ఆ ప్రోగ్రామ్ ఒకటి ఉంది నిత్యప్రియకి. ఇది సింహద్వారం బాగుంటుందండి చూడడానికి, లోపల కూడా సూపర్గా కట్టారు అసలు అప్పట్లో. లొకేషన్ అయితే సూపర్, ఇక్కడ నుంచి నైస్ సూపర్. చూసారు కదా, మా వచ్చేసినట్టుంది, కిందికి దిగేస్తున్నాం. ఇంకో స్టెప్ 3 స్టెప్ 2 వరకు వెళ్ళాలి, వెళ్తున్నాం. నిత్యప్రియ అయితే అసలు దిగేసింది, ఇక్కడ కూడా ఆగట్లేదు. మళ్ళీ ఇక్కడ దొరికిందంటే ఇక్కడ కూడా అసలు కిందికి ఉరికిపోతుంది అసలు. చూసారు కదా లొకేషన్, ఇక్కడ నుంచి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ హరిత హోటల్ కూడా ఉంటుంది ఇక్కడ నుంచి మనకి. చూసారు కదా వెనకాల కనిపిస్తుంది, అదే హోటల్. ఇక్కడ వెనకాల కనిపించేది హోటల్, హరిత హోటల్. టూరిజం ప్లేస్కి ఫుడ్ అకామిడేషన్ అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ నుంచి సిటీ ఇక్కడ నుంచి సెల్ఫీ ఏరియా సూపర్గా ఉంటుంది. వీడియోస్ చేయాలనుకో సూపర్గా ఉంటాయి కాబట్టి మనం ఇక్కడ 2 మినిట్స్ అట్లా మాట్లాడడానికి అట్లా ఎంచుకున్నాం. కాకపోతే ఆ మెసేజ్ అన్నది వచ్చేసింది, ఫాస్ట్గా దిగేసి నిత్యప్రియ వెళ్ళిపోయింది. ఇంకా మళ్ళీ దాని గురించి వెతకాల్సి వస్తుంది. ఇక్కడ చూసారు కదా, దిగేసాం, మ్యాక్సిమం కవర్ అయిపోయింది ఇక్కడ నుంచి. ఇదే హరిత హోటల్, అన్ని ఫుడ్ అకామిడేషన్ అన్నీ ఉంటాయి ఇక్కడ. ఫుడ్కు వాటర్కి అయితే లోటు లేదనుకోండి. నైనికనైతే ఎత్తుకొని సెల్ఫీ స్టిక్ పట్టుకొని చాలా కష్టంగా. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.